అంటే బిందెలతో తీసుకుపోయి నీళ్ళు పోయాలి వరికి. ఎన్ని బిందెలు పోస్తారు అక్కలు? ఎన్ని బిందెలు మోస్తారు? ఎన్ని బిందెలు పోస్తారు? కరెంట్ ఉంటలేదు. కరెంటు లేక రైతులు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. ఆ వార్తలు రాయరు. ఆ వార్తలు కనబడవు. ఎరువుల కోసం చెప్పులు పెట్టి పొద్దంతా రాత్రంతా గోడౌన్లకు నిలబడుతున్నారు. ఆ వార్తలు రావు పేపర్లలో. మొన్నటిదాకా ప్రభుత్వం కొనుగోలు చేయక ఒడ్లు రోడ్ల మీద ఎండబోసుకుంటే వాన కొట్టుకపోయినాయి. వాళ్ళ జీవితాలు పోయినాయి రైతులై. అట్లాంటి వార్తలు రాయలే పేపర్లో. కానీ ప్రభుత్వం పేపర్ యాడ్ ఇవ్వలేదు, వాళ్ళకి యాడ్ ఇవ్వలేదని. యాడ్ అంటే డబ్బులు ఇవ్వలేదు. ఈనాడు పేపర్కు ఆంధ్రజ్యోతి పేపర్కి ఇచ్చారు, మాకు ఇవ్వలేదని చెప్పేసి ఒక పేపర్ ఆక్రోశం వెళ్ళగక్కింది. మీకు ఆ పేపర్ చూపిస్తా చూడండి ఒకసారి. అర్థమవుతుందా ఏ పేపరో? ఏమని రాసిండ్రు? V6 వెలుగుకు అడ్డుపడుతున్నది ఎవరు? క్వశ్చన్ మార్క్. స్వరాష్ట్ర పోరు దివిటిపై సర్కారు వివక్ష ఎందుకు? ఆంధ్ర యాజమాన్య పత్రికలపై సర్కారుకు అంత ప్రేమ ఎందుకు? ఆ రెండు పత్రికలకే ప్రకటన ఎందుకు ఇస్తున్నట్లు మీడియా సర్కిల్లో హాట్ టాపిక్గా మారిన యాడ్స్. నిర్బంధాలు ఎదుర్కొని అండగా ఉన్న అవమానాలు ఎందుకు? ఇది V6 వెలుగు వాళ్ళు ఆఫ్టర్నూన్ పేపర్లో రాసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి యాడ్ ఇవ్వలేదంట, కోపం వచ్చింది గవర్నమెంట్ పైన. అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే గవర్నమెంట్ మీద కోపం వస్తుంది, వాళ్ళకి డబ్బులు ఇస్తే ప్రేమ వస్తుంది గవర్నమెంట్ పైన. గవర్నమెంట్ మీద ఎవరు ఎదురు తిరిగినా వార్తలు రాయొద్దు, గవర్నమెంట్ మీద ఎవరు నిరసన తెలిపినా ఆ వార్త రాయొద్దు, ప్రజలు ఎన్ని బాధలు పడ్డా అవి రాయొద్దు. నేను కూడా అందులో వర్క్ చేసి వచ్చిననే. ప్రజా సమస్యలే రాస్తుండ్రి. ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకు 2 ఎమ్మెల్యేలు, ఒక మినిస్టర్ వచ్చిన తర్వాత, ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు, ఒక మినిస్టర్ పదవులు వచ్చిన తర్వాత అసలు ప్రజా సమస్యలు గాలికి వదిలేసిండ్రు వాళ్ళు. ఇవాళ రాసిండ్రు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మాకెందుకు యాడ్ చేయలేదని రాసిండ్రు. మరి రైతులకు అప్పుడెప్పుడో మొన్న సీజన్ కాదు, అంతకుముందు సీజన్లో ఉన్న బోనస్ డబ్బులు ఇవ్వలే, ఎందుకు రాయరు? మొన్న వడ్లు కొన్న బోనస్ రాయలే, ఎందుకు రాయరు? తర్వాత రైతు భరోసా ఇన్నిసార్లు ఎగబెట్టి ఇచ్చిర్రు, ఇప్పుడు ఇచ్చిర్రు, ఎందుకు రాయలే వార్తలు? రుణమాఫీ బాధితులు తయారైనరు తెలంగాణలో, ఎందుకు రాస్తలేరా వార్తలు? ఇట్లా చాలా వార్తలు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ సంవత్సరంలో ఫెయిల్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయలేదు, ఈ ఫెయిల్ అయిందని చెప్పి జనమే మాట్లాడుకుంటున్నారు. ఆ విషయాలు ఎందుకు రాయారు? వాళ్ళ బాధలు ఎందుకు కనబడవు మీకు? ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు రావు వార్తలు? లేకపోతే జనాల బాధలు నిన్న మొన్నటి దాకా ఫీజు రిమర్స్మెంట్ ఇవ్వలేదని ఎగ్జామ్స్ పెట్టకుండా డిగ్రీ కాలేజీలలో స్ట్రైక్ చేశారు, ఎందుకు రావు? నిన్ననే మన ఊరి మనబడి అని ఆ స్కీమ్ కింద డబ్బులు రాలేదని చెప్పి పాఠశాల విద్యా కార్యాలయం ముందర చిన్న తెలంగాణ చిన్న కాంట్రాక్టర్లు మొత్తం కలిస్తే 300-400 కోట్లు అవుతాయంట వాళ్ళది. వాళ్ళు కమిషన్లు ఇవ్వలేరు, ఇచ్చిన తక్కువ వస్తుందని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదంట గవర్నమెంట్. వాళ్ళు వచ్చి ధర్నా చేసిండ్రు. అవి ఎందుకు రాయరు?